మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రజలకు ప్రయోజనమే తప్ప నష్టం లేదని సర్కారు చెబుతోంది. విపక్షాలు మాత్రం సర్కారు తీరును తప్పుపడుతున్నాయి. బ్లాక్ మనీ కట్టడి కోసమే అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాయి. 2000 రూపాయల నోట్లతో బ్లాక్ మనీ ఎలా ఆపుతారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. చిన్న మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. భారీగా నగదు జమ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బంది కలిగించినా భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందన్నారు. There will be for a few days till there is a inadequacy of currency, some impact on local purchases. But in the medium and the long run, the overall impact of the recent steps that we have taken on the Indian economy will be positive. In the short run it could, but eventually a very large part of this currency which is being removed was also lying static. Once over the next few weeks the replacement takes place, I think the current levels of consumption then will eventually have to gradually come back. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడం లేదని మరోసారి చెప్పారు కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్. కానీ ఈ టైంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులకు, పెళ్లిళ్లు ఉన్నవాళ్లకు ఇబ్బంది కలుగుతోందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తామని ఎన్నికల టైంలో చెప్పిన మోడీ దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. आप चाहे 1 महीना, चाहे 15 से 10 का दे दो, चाहे 1 हफ्ता का दे दो, मुझे कोई आपत्ति नहीं। उसके बाद नहीं देना है उसमें किसी को भी, क्योंकि हम तो काले धन के खिलाफ हैं वापस आए देश में। हम कहते हैं कि बाद में किसी को कोई मौका न दिया जाए। हम पूरी तरह इसके पक्ष में हैं। एक बात काला धन निकलवाना है। నల్లధనాన్ని నిర్మూలించడానికే కొత్త నోట్లు తీసుకొచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పుబట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 2000 రూపాయల నోట్లతో బ్లాక్ మనీ ఎలా ఆపుతారో చెప్పాలన్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయంపై బీఎస్ఎఫ్ చీఫ్ మాయావతి మండిపడ్డారు. నల్లధనాన్ని నాశనం చేయడానికి అయితే 2 ఏళ్ల తర్వాత ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. నా తో अपने चुनावी वायदे के मुताबिक अपनी सरकार बनने के 100 दिन के भीतर विदेशों से काला धन वापस लाकर उसे देश के प्रत्येक गरीब परिवार के हर सदस्य को 15 से 20 लाख रुपए, कभी 20 से 25 लाख रुपए कहना, तो रुपए देने का अपना ये चुनावी वादा क्या ये निभा पाई है? కొత్త నోట్లపై ప్రజల నుంచి వస్తున్న స్పందన బాగుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓపికతో ప్రజలు డబ్బులు మార్చుకోవడం, ప్రభుత్వానికి సహకరించడం బాగుందని ట్వీట్ చేశారు. కొత్త నోట్ల చలామణికి ఆటంకం కలగకుండా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. నోట్లను రద్దు చేయాలని ఎవరైనా పిటిషన్ వేస్తే కారణాలపై విచారణ జరపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరింది. మరోవైపు కొత్త నోట్ల చలామణిని సవాల్ చేస్తూ హైదరాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.